శ్రీకాకుళం జిల్లా కొత్తూరు సర్కిల్లో దివేల మాధురి హల్చల్ చేసింది. దువ్వాడ శ్రీనివాస్ ను వదిలిపెట్టాలంటూ అనుచరులతో కలిసి మాధురి ఆందోళనకు దిగింది. దాంతో కొత్తూరు సర్కిల్ పోలీసు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. దాదాపు 5 గంటలుగా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మాధురి ఆందోళనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దివేల మాధురిని పోలీసులు లాక్కెళ్లారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా. స్పందన, శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ ఎదుటైతే ప్రస్తుతం హైదరామా చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను అరెస్ట్ చేస్తున్నారంటూ దివ్యల మాధురితో పాటు వందలాది మంది అభిమానులు అక్కడ ఆందోళనకు దిగారు, ధర్నా చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ను అరెస్ట్ చేస్తారు అంటూ వీళ్ళంతా కూడా నినాదాలు చేసి స్టేషన్ ఎదుట బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం కొత్తూరు పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ఉదయం 9 గంటల నుంచి కూడా విచారణ చేస్తున్నారు. సిఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇక్కడ విచారణ కొనసాగుతుంది. గతంలో ఫిబ్రవరి 24వ తేదీన జనసేన కార్యకర్త హిరమండలం మండలం గొట్టా గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వందరాపు సింహాచలం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొత్తూరు పోలీస్ స్టేషన్ లో మార్చి 18వ తారీఖున కేసు నమోదైంది. కేసు నమోదైన నేపథ్యంలో ఇప్పటికే 3 సార్లు నోటీసు ఇవ్వడంతో దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజు ఉదయం కొత్తూరు పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. అయితే ఉదయం 9 గంటల నుండి ఒక ఎమ్మెల్సీని విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ దువ్వాడ మాధురి స్టేషన్ ఎదుట బైఠాయించి నినాదాలు చేయడంతో పాటు హల్చల్ చేసిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే దువ్వాడ శ్రీనివాస్ ని ఇంకా అరెస్ట్ చేయడం లేదంటూ సిఐ ప్రసాదరావు వివరణ ఇచ్చారు. అయితే అరెస్ట్ చేస్తున్నారు, 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేస్తున్నారని చెప్తూ దువ్వాడ శ్రీనివాస్ కి మద్దతుగా దివ్యల మాధురితో పాటు వందలాది మంది కార్యకర్తలు స్టేషన్ ఎదుట బైఠాయించిన నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దివ్యల మాధురిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కొత్తూరు పోలీస్ స్టేషన్ ఎదుట దువ్వాడ శ్రీనివాస్ ఇంకా విచారణతో ఉన్నారు. అయితే దివ్యల మాధురి ఆరోపణలు ఏదైతే ఈ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగిందో, దువ్వాడ శ్రీనివాస్ ను అరెస్ట్ చేస్తున్నారో, ఒక ఎమ్మెల్సీని సరైన గౌరవం కూడా కల్పించకుండా విచారణ పేరుతో వేధిస్తున్నారని చెప్పి దివ్యల మాధురి ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే దివ్యల మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హైడ్రామాకి ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి అనుచరులు సైతం దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ చేస్తే తమ ఆత్మహత్యకైనా సిద్ధమంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఏదైతే ఫిబ్రవరి 24వ తారీఖున పవన్ కళ్యాణ్ కు ఎందుకు ప్రశ్నించడం లేదంటూ ఒక టీవీ ఛానల్ వేదికగా దువ్వాడ శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ సింహాచలం, వంజరాపు సింహాచలం హిరమండల మండలం గొట్ట గ్రామానికి చెందిన సింహాచలం అయితే పోలీసులకి ఫిర్యాదు చేశారు. తమ నాయకుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ దువ్వాడ శ్రీనివాస్ వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో మార్చి 8వ తారీఖున ఇక్కడ కేసు నమోదైంది. 2 సెక్షన్ల కింద కేసు నమోదైనంతో ఈ రోజు విచారణకు హాజరైన దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఇంత సుదీర్ఘ గంటలుగా, అంటే దాదాపు 7-8 గంటలుగా విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ దివ్యల మాధురి ఇక్కడ హల్చల్ చేయడం కూడా టాపిక్ గా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ చేస్తారా, చేస్తే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దానిపై పోలీసు తాజా పరిస్థితి ఏంటి? పోలీస్ స్టేషన్ వద్ద ఇంకా ఉద్రిక్తత కొనసాగుతుందా లేదంటే? అయితే స్పందన, ప్రస్తుతానికి దివ్యల మాధురిని అదుపులోకి తీసుకుని అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నివారించారు. కార్యకర్తలను కూడా బయటకు పంపించారు. పోలీసులు తమ ఏదైతే విధి నిర్వహణకు ఆటంకం కలిగించొద్దంటూ అందరికీ సర్ది చెప్పి ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ అయితే ఇంకా విచారణ చేస్తున్నారు. ఇంకా అధికారులు సైతం, పోలీసు అధికారులు సైతం విచారణ చేస్తున్నారు తప్ప ఇంకా అరెస్ట్ అలాంటిది ఏమీ నిర్ణయాలు తీసుకోలేదు అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ను ఈ 2 సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తే ఇంకా కార్యకర్తలు, అదేవిధంగా
దివ్యల మాధురితో పాటు ఒక న్యాయవాది దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ బాబా సైతం అక్కడే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మొత్తం మీద వందలాది మంది కార్యకర్తలు, ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నుండి బహిష్కృత నేతగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కార్యకర్తలు, అభిమానులు అంటూ దువ్వాడ శ్రీనివాస్ కే తప్పితే ఇక్కడ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అయితే ప్రస్తుతానికి కనబడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఏదైతే కార్యకర్త అంజనాపు సింహాచలం ఫిర్యాదు చేశారో, ప్రస్తుతానికి ఆ ఫిర్యాదు సారాంశంగా టీవీ డిబేట్ లో ఇలాంటి ఇబ్బందికర వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ పై చేశారనే దానిపై కూడా విచారణ సాగుతుంది. అయితే ఇక్కడ దివ్యల మాధురితో పాటు దువ్వాడ శ్రీనివాస్ అభిమానులు అయితే మంత్రి అచ్చెన్నాయుడిపై ఏదైతే గత నెలలో ఈయన కొంచెం 75 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందంటూ వేరే ఆరోపణలు కూడా చేశారు. ఈ సెక్షన్లు అన్ని కూడా ఇందులో పొందుపరిచారని చెప్పి అయితే అంటున్నారు. కానీ పోలీసులు సైతం ఓన్లీ ఈ ఏదైతే సింహాచలం ఫిర్యాదు మేరకు, హిరమండలం గొట్ట గ్రామానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు మనం విచారణ చేస్తున్నామని చెప్పి పోలీసులు మీడియాకు కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్పందన.